హాయ్ ఫ్రెండ్స్, సుబ్హానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం దగ్గర రుద్రవరం దగ్గర ఉన్నాం, ఆళ్ళగడ్డ దగ్గరలో ఉండేది. మీకు ఎవరికైనా అంటే మనం ఏంటంటే ఇప్పుడు పచ్చిమిరప అనేది వేసి దగ్గర ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఏంటి, అసలు పూర్తిగా మనం రైతుల ద్వారా చాలామంది రైతులతో మనం విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నుంచి ఆళ్ళగడ్డ వరకు విపరీతంగా వేస్తారు. దగ్గర నాకు తెలిసి ఒక 1000 ఎకరాలు వేస్తారన్నా మొత్తం మీద అంత ఉంటుందా? ఓకే, ఏ ఊరన్నా ఇది? రుద్రవరం. మీ పేరు ఏం పేరన్నా? కాసిం. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో ఇది ఓవరాల్గా ఎంత వేసి ఉంటారన్నా? రుద్రవరం 100 ఎకరాలు. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు? ఓకే, ఇప్పుడు ఈ రకంగా వైరస్ ఉంది కదన్నా, ఇది తిరుక్కునే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ దశకు రాదా? రాదు. ఓకే, ఇప్పుడు దీనివల్ల దీనికి ఎఫెక్ట్ ఏమైనా ఇద్దా? ఇది అట్నే ఉంటుంది, దీనికైతే ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విధంగా ఒక 30% ఉంటుందన్న ఓవరాల్గా? 30%. ఓకే, ఇప్పుడు నాటి ఎన్ని రోజులు అవుతుందన్న? 40 రోజులు అవుతుంది. ఇంకా 20 రోజులకు ఫస్ట్ కటింగ్ రావాలి. పెరుగుదల లేవు. ఎందుకని అంటే రీజన్ ఏందన్నా? వర్షాలు లేకనే. ఓకే, మీ ఊర్లో వేసిన 100 ఎకరాల పరిస్థితి ఈ విధంగానే ఉందా? ఓకే, అంటే పూర్తిగా ఈ విధంగా పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారన్నా? ఎవరు లేవు. ఓకే, ఇప్పుడు ఈ నాటి 40 రోజులకి ఎంత ఖర్చు వచ్చి ఉంటుందన్నా? దాదాపు ఇది కోతకు వచ్చేసరికి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక కోతకు వచ్చేసరికి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. ఓవరాల్గా పరిస్థితి అయితే మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ఈ సంవత్సరం ఇబ్బందికరంగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా ఉంటే వర్షాలు కనుక పడలేదనుకోండి, ఇది ఇంకా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా? ఇబ్బందికరంగా రికవర్ కష్టంగానే ఉంటుంది. ఓకే, చిరుజలులైనా పడాలి, పెద్దవాన పడకుండా. వర్షాలు పడుతుంటే పెరుగుదల ఆగిపోయింది, కొద్దిగా ఆగిపోయింది. ఓకే, ఈ పాటికల్లా ఈ టైప్ ఉండాల్సింది. ఈ టైప్ 40 రోజులు కాబట్టి పూత రావాల్సింది ఈ పాటికి. ఓకే, కాఫ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందన్నా ఈ విధంగా ఉంటే? ఖచ్చితంగా ఉంటుంది. చెట్టు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా. ఏం పేరు పెద్ద? మీ పేరు? నా పేరు పెద్దంగ సుబ్బయ్య. పెద్దంగ సుబ్బయ్య. మీ ఊర్లో ఏ ఊరు ఇది? నాగలవరం. ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు మన ఊర్లో? 150 ఎకరాలు వేసింటారు. 150 ఎకరాలు. ఓవరాల్ గా మీ ఊర్లో తోటలు ఎట్లుంటాయి? తోటలు ఇప్పటికేం బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నాటి? 40 రోజులు. 40 రోజులు అయిందా? 40 రోజులు అయింది దాటి. ఓకే, 40 రోజులకి యాక్చువల్గా అయితే పూత పిండి రావాలి కదా, ఎందుకని రాలేదంటావు? వర్షం లేదు కదా, అట్లా. ఓకే, ఇది వచ్చింది ఇంకా మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, పూత వచ్చింది. ఎంత మొక్క నాటి అన్న? ఏమో తెలుగు వానికి తెలుసు. మామూలు ఎకరాకు 25,000, 26,000. 26,000. ఓకే, ఒకరు 28,000 నట్టారు. 28,000 నాటారు ఎకరాకు. ఓకే, దగ్గర నాటిరు. నట్టారు. కొంతమంది తక్కువ. వైరస్ బాగా వచ్చింది రుద్రవరంలో. ఇక్కడ గురించి తక్కువ ఉంది, కొద్దిగా లైట్ ఉంది. ఆలమూరు ఎత్తిపోయింది. మళ్ళీ ఆలమూరు ఎత్తిపోయింది. ఓకే, నేను మన ఆలమూరు పోయినాను, మొత్తం పావుల రూపాయల ఎత్తిపోయింది. ఏం లేదు, కలిసింది. ఓకే, ఏం పేరు? మీ పేరు? శంకర్. పుట్టు. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినావు నన్ను? 2 ఎకరాలు. ఓకే, ఇప్పటికి నాటి ఎన్ని రోజులు అయిందన్నా? 40 రోజులు అయింది. ఓకే, మీ ఊర్లో కొంచెం తోటలు బాగున్నట్టు అనిపిస్తుంది. దిగి ఉంటాయి. ఓకే, మీ ఊర్లో ఓవరాల్ తోటలు మీ ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు మీ ఊర్లో? 150 ఎకరాలు ఉంటుంది. ఓకే, పోయిన సంవత్సరం ఎక్కువ వేసిరా, ఈ సంవత్సరం ఎక్కువ వేసిందా? ఈ సంవత్సరం ఎక్కువ వేసింది. ఓకే, వైరస్ అనేది కంట్రోల్ అయిద్దంటావన్నా? వర్షాలు లేవు. ఓకే, కొమ్మందు బాగుంది చూడడానికి. ఓవరాల్ గా మీ ఊర్లో 150 ఎకరాలలో అందరి బాగున్నాయి. అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఎక్కువ. ఓకే, ఏ వెరైటీ నాటిది? రకం ఏంటిది ఇది? వీరా. ఓకే, వీర బాగుందా, సూరజ్ బాగుందా? ప్రజెంట్ సూరజ్ బాగుంది. ఓకే, ఇది సుబ్బయ్య అన్నదా సర్పంచ్? సుబ్బయ్య. ఓకే, ఓవరాల్ గా అయితే సూరజ్ అయితే బాగుంది. వర్షం తక్కువ ఉంది, వైరస్ ఎక్కువ ఉంది, రైతుల పరిస్థితి ఫర్టిలైజర్ ఎక్కువ ఉన్నాయి, మందుల ధరలు పెరిగినాయి. ఏం లేదు, రైతుకి ఏం బాగాలేదు. ఇప్పుడు మీ ఏరియా కాలువ లేదా? కాలువలు ఉన్నాయి. కాలువలు ఉన్నాయి అంటే మాకు కాలువలతో ఎకర కూడా బాగదు.
ఆ. అన్ని బోర్లు బోర్లే కాలువలు ఏ ఏరియా వస్తుంది? ఇప్పుడు అక్కడ ఉన్నాయి కానీ ఎక్కువ చేయలేదు నీళ్ళు. ఆహా, ఊరికే పారకం పోతుంది రాదు ఓకే అట్లా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నీళ్ళే ఎక్కువ వదలదు, బోర్లు కావాల్సింది. ఇప్పుడు మళ్ళీ ఇది పిందె మొత్తం కాయ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ఒక నెల పడుతుందా? 20 రోజులు దాచే పడుతుంది. 20 రోజులు చేసి ఓకే. ఏం పేరన్నా మీ పేరు? ఏ ఊరన్నా ఇది? రావులవరం. ఓకే, మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసి ఉంటారన్నా? 100 పైన ఉంది. ఓవరాల్ గా ఇట్లా ఉండే తోటలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా బాగుండే తోటలు ఎన్ని ఉంటాయి, ఇట్లా ఉండేటి ఎన్ని ఉంటాయి? 3/4% ఉంటాయి. ఓకే, బాగుండే తోటలు ఇట్లా ఇట్లా బాగుండే తోటలు 15%. నీది దేని తేకు వస్తుంది? నీది దేని తేకు వస్తుంది? బాగున్నది అంతేకి వస్తుందా? ఒక రకంగా నిద్రపోవు కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నాటి? 40 రోజులు అయింది. ఓకే, 40 రోజులకు యాక్చువల్గా అయితే కనుక పూత పిందె దిగాలనా? మామూలుగా అయితే బాగా దిగాల. ఓకే, ఈ సంవత్సరం ఎందుకని అంటే ఈ తోటలు ఈ విధంగా ఉండడానికి గల కారణం వాతావరణం చల్లగా కాబట్టి వచ్చాము. మేము లాడింత తొందర రావు. ఏది పింగ? సమస్య ఒకటి వైరస్ కూడా. ఓకే, అంటే ఎండ ఎక్కువ కాయలేదంటావు మీకు? ఎండ ఎక్కువ లేకనే, ఎండ ఎక్కువ ఉండాలంటావు? ఎండ ఎక్కువ అంటే అంత ఉండదు, మామూలు నార్మల్గా ఉంటుంది. ఓకే కొట్టిన మందు కొట్టినా కవర్ అవుతుంది. ఇది అసలు ఇప్పుడు చల్లదనం మీద కవర్ కాకుండా. ఓకే, ఇది ఓవరాల్ గా నాగులారంలో పరిస్థితి అయితే మాత్రం ఇద్దరు రైతులతో మనం మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా తోటలు అయితే మాత్రం 70% బాగలేవు, ఒక 30% బాగుండడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్ గా ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా ఊర్లు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఏం పేరు? ఏ ఊరు? ఓకే, ఈ నాటి ఎన్ని రోజులు అయిందన్నా? 35 రోజులు అయింది. 35 రోజులకి యాక్చువల్గా అయితే బాగా ఎత్తు పెరగాలి కదా, చెట్టు కట్టింది కానీ పెరగకపోవడం ఏంది? అంటే వర్షం లేక వర్షం లేక కొంచెం ఇమ్మి ఎక్కువ పెట్టినట్టున్నావు కదన్నా? నెమ్ము ఎక్కువ అంటే మొన్న పోయారు, గోధులు మొన్న కొట్టినాం కాబట్టి ఎడేలకు వస్తుంది. ఓకే, ఇంత దగ్గర నాటుతారు కదా అసలు నాకు తెలిసి. చూడండి, జాన కరెక్ట్గా జాన కరెక్ట్గా నాటిరు. కొంతమంది మూరకు ఒకటి 9 అంటే ఇంచులకు అది ఒకటి వేరు. నాటుతా ఉంటారు. మేము జానకు కొట్టినాం. ఎంత నాటింటారు ఎకరాకి? ఇది ఎకరాకి 20,000 మొక్క. 20,000 మొక్క. ఓకే, బింగి ఒక తక్కువ ఉన్నట్టున్నాయి కదన్నా మీ ఊర్లో? మాకు మిగతా చెల్లు లేవు, మన చెల్లు అయితే కొంచెం తక్కువగా ఆన్సండి. తక్కువే కావచ్చు. ఓవరాల్గా మీ ఊర్లో ఆలమూరులో ఎంత నాటారండి మిరప? మిరప ఊరాలుగా మా ఊర్లో దాదాపు అంటే 200 ఎకరాలు నాటినాయి. ఓకే, 200 ఎకరాలలో తోటలు ఓవరాల్ 200 ఎకరాలు బాగున్నాయన్నా? ఒక 100 ఎకరాలు దెబ్బతింది, ఒక 100 ఎకరాలు బాగుంది. ఓకే, ఇది ఓవరాల్గా మనకు ఆలమూరులో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్. ఏం పేరు అన్న మీ పేరు? పేరూరు సీను. ఓకే, ఏ ఊరున్నా ఇది? ఆలమూరే. ఓకే, మీ ఊర్లో మిరప ఎంత వేసింటారు ఈ సంవత్సరం? ఓకే, ఓవరాల్గా మీ తోట ఎలా ఉంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి? ఫస్ట్ ఇయర్ నాటాం. నువ్వు ఈ సంవత్సరం నాటడం ఎలా ఉందంటే వచ్చుంటే చూసింటావు కదా మీ ఊరు తోటలు? దామడి చూస్తున్నారు కదా. పోనీ చర్యలో పోనీ అంటే పోలు కాదు, నీ చేను బాగానే మీ చేను బాగుందా, వాళ్ళ చేను బాగుందా? ఇట్లే ఉంటుంది. ఓకే, మీ ఊర్లో ముడతలు ఎక్కువ ఉన్నాయని విన్నా నేను. ఆలమూరులో మొత్తం ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది, మీ దానికి ఉందా లేదా? తక్కువ ఉంది. ఓకే, ఇది ఓవరాల్గా ఆలమూరులో పరిస్థితి అయితే మాత్రం ఎండలు ఎక్కువ వలన ఎఫెక్ట్ అయింది బాగా. అంటే ఇప్పుడు మీకు దగ్గర 55 సంవత్సరాలు ఉంటాయా? 50 ఉంటాయి. 50 సంవత్సరాల వయసులో ఇట్లాంటి ఎండ ఎప్పుడన్నా చూసింటారా మీరు? చూడలే, భయంకరంగా కాసింది. ఇప్పుడు ఎలినో తుఫాన్ అని అంటే ఎలినో ప్రభావం చూపుతా ఉన్నారు. అంటే తుఫాన్లు కానీ వర్షాలు కానీ పడే అవకాశం తక్కువ అని చెప్తా ఉన్నారు. రైతులకు ఇది ఎఫెక్ట్ అని అనిపిస్తూ ఉంటుందా? తుఫాను పడకపోతే పెట్టే అంతే, భూమి కూలింగ్ కాదు కాబట్టి నీకు చెట్టు కట్టకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ ఈ విధంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా రైతుల పరిస్థితి అయితే మాత్రం. వర్షం పడకపోతే మాత్రం మార్కెట్ రైతులకైతే మాత్రం రేటు ఎక్కువ ఉన్నా సరే మార్కెట్ అయితే మాత్రం వీళ్ళకి చేతికి కాయలు రావడం చాలా తక్కువ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.